చంద్రబాబు గారి కేసులో ఇద్దరు న్యాయమూర్తులు పరస్పర భిన్నమైనటువంటి తీర్పు ఇవ్వడం 17A మీదన. ఆ నేపథ్యంలో అసలు వాళ్ళు ఏం తీర్పు ఇచ్చారు, పూర్తి పాఠాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. అందులో అనిరుద్ధ బోస్ గారు ఏదైతే 17A చంద్రబాబు గారికి వర్తిస్తుంది అని తీర్పు ఇచ్చినటువంటి అనిరుద్ధ బోస్ గారి తీర్పు పూర్తి పాఠం చూద్దాం. అవినీతి నిరోధక చట్టంలో 2018లో చేర్చిన సెక్షన్ 17A విచారణ ప్రారంభించిన తేదీ నుంచి వర్తిస్తుందని, నేరం జరిగిన సమయంలో దానికి సంబంధం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు. క్వాష్ పిటిషన్లో చంద్రబాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులో ఆయన ఇందుకు సంబంధించిన క్రమాన్ని విశ్లేషించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ 2018 జూన్ 5న ప్రారంభమైందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఆయన తోసిపుచ్చారు. అలాగైతే 2021 వరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని, ఆ ఏడాది డిసెంబర్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో దాని ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. స్కిల్ కేసులో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ 2021లో ప్రారంభమయ్యాయని, అప్పటికే సెక్షన్ 17A అమల్లోకి వచ్చినందున దాని ప్రకారం అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. రఫేల్ అవినీతిపై దర్యాప్తు జరిపించాలని కోర్టు యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన కేసులో జస్టిస్ KM జోసెఫ్ ధర్మాసనం ఇచ్చిన ఏకాభిప్రాయ తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని పేర్కొన్నారు. జస్టిస్ వేలాయం త్రివేదితో వివేదిస్తూ జస్టిస్ బేస్ ఇచ్చినటువంటి తీర్పు ప్రతిని బుధవారం తెల్లవారుజామున అప్లోడ్ చేశారు. అందులోని ముఖ్యాంశాలు: అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A అమల్లోకి రాకముందే 2018 జూలై 25న ఏపీ ACB DG స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆ ఏడాది జూన్ 5న విచారణకు ఆదేశించారన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు ఆమోదించింది. అందువల్ల ఈ నిబంధన ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిబంధన అప్పీల్దారుకు వర్తించదని కోర్టు పేర్కొంది. తొలుత ఈ కేసులో విచారణ 2018 జూన్ 5న జారీ చేసిన లేఖ ఆధారంగా ప్రారంభమైందా లేదా అన్నది విచారించాలి. విచారణ కోసం ACBDG ఆదేశిస్తున్నట్టు పేర్కొన్న లేఖలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చోటు చేసుకున్న అవినీతి, ప్రభుత్వ నిధులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తూ పూణేలోని GST ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ACB రాసిన 2018 మే 14 నాటి లేఖను ప్రస్తావించారు. అందువల్ల 2018 జూన్ 5న ACBDG తప్పనిసరిగా విచారణ కోసం విజ్ఞప్తి చేశారు. ఆనాడు చేసిన విజ్ఞప్తి ఆధారంగా 2021 నాటికి ఏదైనా చర్యలు తీసుకున్నది లేనిది చెప్తూ కోర్టుకు ఆధారాలు ఏమీ సమర్పించలేదు. 2021 ఫిబ్రవరి 20న ఏపీ ACB SP రాసిన లేఖ ఆధారంగానే క్రియాశీలక విచారణ ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. 2018 జూన్ 5 నాటి లేఖకు వాస్తవంగా విచారణ ప్రారంభమయ్యే నాటికి మధ్య జాప్యం ఉంది. ఇందుకు కారణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్లో వివరించింది. 2018 జూన్ 14న పన్ను అధికారులు రాసిన లేఖపై చర్య తీసుకోవడానికి బదులు అప్పీల్దారు ఇతర నిందితులతో కలిసి సెక్రటేరియట్లోని దస్త్రాలను, నోట్ ఫైల్స్ను తొలగించి సాక్ష్యాధారాలను తారుమారు చేసి నేరాలు వెలుగులోకి రాకుండా చూశారని రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. దస్త్రాలను తొలగించడం అనేది వ్యక్తిగత నేరం, ఇండిపెండెంట్ అఫెన్స్ కిందకు వస్తుంది. 2018 జూన్ 5 నాటి లేఖను కానీ 2018 మే 14న పన్ను అధికారులు రాసిన లేఖను కానీ విచారణ ప్రారంభమైన తేదీగా పరిగణించలేం. ఆ విచారణ ప్రారంభించాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తే కాబట్టి 2021 ముందు విచారణ ప్రారంభం కాలేదనే భావించాలి. అంటే పక్కాగా నేరం జరిగిందని తెలుసు, నేరం జరిగిందని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్తున్న వాటి వాస్తవమే, కానీ సాంకేతికంగా ఆ డేట్ లేదు కాబట్టి వద్దని చెప్పి జడ్జి గారు ఇచ్చిన తీర్పుని బట్టి అర్థమవుతుంది. సెక్షన్ 17 అన్నది ప్రొసీజర్ కిందకు వస్తుందని సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే వాదించారు. అనంత్ గోపాల్ పెయిరే వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే, రతన్లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, CBI వర్సెస్ RR కిషోర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఆయన వాదించారు. సెక్షన్ 17A అన్నది రెట్రోయాక్టివ్ తప్పితే రెట్రాస్పెక్టివ్ కాదని ఆయన పేర్కొన్నారు. నేరం ఆ సెక్షన్ రాకపూర్వం అనేదైనా దాని కింద ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన రోజు నుంచి వర్తిస్తుందని చెప్పారు. నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో భాగంగా చేసిన సిఫార్సులు తీసుకున్న నిర్ణయాలపై విచారించేటప్పుడు దర్యాప్తు సంస్థలకు ప్రాథమిక స్థాయిలోనే చెక్ ఉండాలి. దాని ప్రకారం ఎంక్వైరీ దర్యాప్తు ప్రారంభించే సమయంలోనే ముందస్తు అనుమతి తీసుకోవడం అవసరం. అట్లయితే ACB కేసుల్లో పట్టుబడినటువంటి వాళ్ళని తప్పించి అంతకుముందు అక్రమాస్తులు సంపాదించారన్న కేసులన్నీ కొట్టేయచ్చు ఈ తీర్పు తరహా చూసుకుంటే కనుక. యశ్వంత్ సిన్హా వర్సెస్ CBI కేసులో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పును సమీక్షించే అధికారం గురించి చర్చించే సమయంలో 1988 చట్టంలోని సెక్షన్ 17A కింద ముందస్తు అనుమతి తీసుకోవాలా వద్దన్న అంశాన్ని పరిశీలించింది. ఆ ధర్మాసనం రివ్యూ పిటిషన్ ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఆ ధర్మాసనం ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పులో ఒక న్యాయమూర్తి జస్టిస్ KM జోసెఫ్ సెక్షన్ 17A వర్తించే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడానికి వీల్లేదని సెక్షన్ 17A చెబుతున్నట్టు ఆ తీర్పులో పేర్కొన్నారు. అంటులో బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులో ఒక జడ్జి తీర్పునే ఈ జడ్జి గారు కూడా ఉటంకించారనమాట.